హలో గాయ్స్, దిస్ ఇస్ బండి. వెల్కమ్ బ్యాక్ టు తిన్నారా బాబు. ఈరోజు మరికొత్త వీడియోతో వచ్చేసామండి. ఇది ఎక్కడనో కాదు, బన్సిలాల్పేట్ బోర్వెల్ ఉంది కదా, దాని పక్కనే బైబుల్లో ఎగ్జాక్ట్ ముందే జైటూన్ ఫుడ్ కార్నర్. ఇక్కడ చికెన్, ఫిష్, ప్రాన్స్ అదిరిపోతే అంట. దాంతోపాటు వేడి వేడి పరాటా మరియు రుమాల్ రోటీ సర్వ్ చేస్తారు. దాంతో వాళ్ళ గ్రీన్ చట్నీ ప్లస్ రెడ్ చట్నీ ఉంటుంది. అదిరిపోతుందని నిన్న నేను కూడా టేస్ట్ ఎలా ఉంది ట్రై చేసి మీకు రివ్యూ చేశాను. చూసుకుందాం రండి. ఇప్పుడైతే మనం ప్రైజ్ చూసేస్తాం, ఎంత సర్వింగ్ చూసినాం, బయట ఎంతమంది పని చేస్తారు, వాళ్ళ హాస్పిటాలిటీ చూసినాం కదా. ఇప్పుడు మన దగ్గర అంత ఫుడ్ వచ్చేసింది. దీని పేర్లు ఏంది, నాకు కొన్ని పేరు తెలుసు, కొన్ని పేరు తెలియదు. సో మనకు అన్న వచ్చేసిండు. అన్న వచ్చి పేర్లు ఏంది మనకు డీటెయిల్గా చెప్పేస్తాడు. సో భయ్యా నామా బతా. प्रॉन्स है, अपोलो फिश है, पॉम्पलेट है, स्टिक चिकन है, पटेर है, पराठा है, तो स्टार्टर है, चिकन फ्राई है, चिकन 65 है, चिकन 65 ड्राई है, लॉलीपॉप है, रुमाली रोटी है. भैया इतने बता दिए, सब कुछ ठीक है. हमारे शॉप फेवरेट है. नहीं एक निवाला जो खा लेते वाह बोलती है हमारे लिए 65 है, 65 है. हमारे साथ निवाला नहीं आप भी आता. हाँ नहीं आपके साथ हम खाएंगे. సూపర్ ఉంది. మరి ఇంత ఎక్స్పెక్ట్ చేయాలి ఎంత బాగుంటుందని. చికెన్ సిక్స్టీ అంటే మరి డ్రై కాకుండా మరి సాఫ్టీగా బిజికెన్ మీద మసాలా స్పైసెస్ ఉంటాయి కదా, అవి కలిగిన తర్వాత నాకైతే ఇప్పుడైతే అన్న వచ్చేసాయి కదా. అన్న ఐటెంలు కూడా మీకు ఏమేమి వచ్చాయో చెప్పేసిండ్రు. టేస్ట్ చేసి ఎట్లుందో మీకు రివ్యూ ఇచ్చేస్తాం. ఫస్ట్ ఈ రుమాలి రొట్టి కొంచెం ఎందుకు అంటే మనం చూసుకుంటే ఇలా ప్రాన్స్ సైజు కూడా చిన్న చిన్న లేదు. టైగర్ ప్రాన్స్ ఉంటుంది దీన్ని, అంటే నాకు తెలిసినంత వరకు పెద్ద పెద్ద సైజు ఉంటుంది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. క్రిస్పీగా నమ్ముతుంటే ఇంకా తినాలి. ఎవడ ఇట్లా కాదు, గ్రీన్ చట్నీతో టేస్ట్ ఇంకా కలుపుతున్నాను. కొన్నిసారి ఎట్లుంటుందంటే చట్నీతో టేస్ట్ పోతుంది, ఇలా చట్నీతో ఇంకా టేస్ట్ కలిసి వస్తున్నాను. ఎప్పుడు నెక్స్ట్ అపోలో బయటికి ఏమి హార్డ్, లోపలికి అయితే మెత్తగా. వావ్, ఇలా పెట్టంగానే ఇట్లా కరిగిపోతుంది. ఇవ్వబడదు, ఇలా పెట్టంగానే ఇట్లా కరిగిపోతుంది. ఫిష్లా సెకండ్ టైప్ ఇది. అది అపోలో ఫిష్ కాబట్టి ఇది పాంప్లెట్ అంటారు. ఇలా అపోలోలో కూడా ముళ్ళు ఉన్నది, ఇందులో కూడా ముళ్ళు ఉన్నది. లెట్స్ ట్రై. మీరు అనుకోవచ్చు
అన్న అది కూడా 60, ఇది కూడా 50, మేము రెండు ఎందుకు ట్రై చేయాలంటే దాని టేస్ట్ దానికే, దీని టేస్ట్ దీనికే. ఇందులో లైట్గా పుల్లదనం జరుగుతుంది మనకి. క్రిస్పీనెస్ అనేది ఇందులో ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ చికెన్ సో ఇట్లుంది. ఇది నాకు తెలిసిన వరకు కోడిది పీస్ ఉంటుంది కదా మెయిన్ పార్ట్, అది కట్ చేసి పెట్టారు. ఇది ప్రోటీన్ అంటారమంటారు దీని అయితే. ప్రోటీన్ పక్కా ప్రోటీన్ అంట. జిమ్ పోయే వాళ్ళు ఇది తినాల్సిందే పక్కా. ఇది ప్రతి ఐటెంలో ఉన్న క్రిస్పీనెస్ నేను ఎప్పటికల్లా ఎన్న చూడలేదు. క్రిస్పీనెస్ మాత్రం స్టోర్ చెప్తున్నా కదా, వాళ్ళకి అయితే ప్రోటీన్ ఎక్కువ అవసరము వాళ్ళకి తప్పకుండా. ఎందుకంటే ఇది పీస్ పార్ట్, మొత్తం పీస్ పార్ట్ కాబట్టి మాక్సిమం ప్రోటీన్ ఇందులోనే ఉంటుంది. ఇది మాత్రం పక్కా తినాల్సింది. చికెన్ ఫ్రై ఇట్లా పెట్టుకొని చాలాసార్లు ఏమైందంటే మన చికెన్లో లోపల పాటు ఉడకాలన్నమాట. ఇందులో పర్ఫెక్ట్గా ఉడికింది లోపల దాకుండా. कौन सा अच्छा दिखा तुम्हारी भी वही. गाइस ఇది మొత్తం చూసాక అన్నాను స్ట్రీట్ ఫుడ్ చూపిస్తున్నావు, కానీ ఇక్కడ ఏంటి ఆయిల్ ఖరాబ్ ఉంటుంది. అంటే మనం 5 స్టార్ హోటల్లో పోయినా, ఎంత పెద్ద హోటల్లో పోయినా ఆయిల్ యూజ్ చేసినప్పుడు వితిన్ హాఫ్ అన్ అవర్లో ఆయిల్ అనేది మనకు ఆటోమేటిక్గా మసాలా వల్ల బ్లాక్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ కూడా అదే సేమ్ రోజుకి రోజు మీరు ఆయిల్ చేంజ్ చేస్తారు, సేమ్ ఆయిల్ వాడరు. రోజుకి రోజు డిఫరెంట్ అంటే కొంత ఆయిల్ చేంజ్ చేస్తూనే ఉంటారు అనమాట. సో ఇక్కడ చేసేటప్పుడు ఏంటంటే చాలా ఫ్రై చేస్తారు కాబట్టి కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది. దీనికి కడాయి కూడా కొంచెం బ్లాక్ ఉంటుంది కాబట్టి అది మనం కొంచెం బ్లాక్ అనిపిస్తుంది. కానీ నా ముంగడ నేను చూస్తాను, నేను వచ్చినప్పుడు ఫ్రెష్ ఆయిల్ వాడతారు కదా, అట్లేం లేదు. నిన్నది వాడినాం, 4 రోజులు ఆయిల్ వాడినాం, అట్లేముండదు. మీరు ఆయిల్ వాడడంలో కూడా నంబర్ 1 అనే చెప్తాం. మీరు అందులో ఎటువంటి టెన్షన్ తీసుకోకుండా వచ్చి లగాన్ చేసేయండి, దబాన్ చేసేయండి. ఓకేనా? మీకు ఒక్క నోట్ ఇది నేను గ్యారంటీ ఇస్తాను, ఒక్క నోట్ చేసి పెట్టుకోండి. హాయ్ బోలో. హాయ్. भैया कब से आ रहे हैं आप? 2 दिन साल. आपका फेवरेट आइटम कौन सा है? प्रॉन्स ही है. जबरदस्त है. थैंक यू. प्रॉन्स. थैंक यू भैया. ఎప్పటి నుండి వస్తున్నారన్నా మీరు ఇక్కడికి? చాలా ఇయర్స్ నుండి వస్తున్నాం. ఓకే. రైస్ అనేది చాలా ఫేమస్. అన్నీ ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ రోటీ కానీ, చికెన్ కానీ, ఫిష్ కానీ, ప్రాన్స్ కానీ అన్నీ దేనికి స్పైసెస్ అన్నీ మంచిగా ఉంటాయి ఇక్కడ. టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. మీ ఫేవరెట్ ఏంటండి ఇక్కడ? ఇక్కడ ఇది ప్రాన్స్, అపోలో ఫిష్, ఇంకా ఇది చికెన్ ఫ్రై ఐటమ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ప్లీజ్ విజిట్ రైతూన్ ఫుడ్ కార్నర్. మళ్ళీ అక్కడ చెప్పేస్తున్నా, మంచిర్యాల స్టెప్ ఉంది కదా, దాని పక్కనే చర్చి ముందునే ఉంటుంది. ప్లీజ్ కమ్ టు విజిట్. ఇది అన్ని ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు తిన్నారా బాబు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బండి సైనింగ్ ఆఫ్. బాయ్.